బ్యాక్ టు ఆఫ్ ది కార్డ్. తూర్పు కాపుల ఆత్మీయ కలయిక, కాపుల ఆత్మగౌరవ సమావేశం. ఇలా రకరకాల పేర్లతో ఒరుసబెట్టి శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపుల సమావేశాల వెనుక రీజన్ ఏంటి? కుల సంఘం నాయకులతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు కూడా కొత్తగా ఎందుకు గొంతెత్తుతున్నారు? పార్టీలకు అతీతంగా ఏకమవ్వాలన్న పిలుపుల బ్యాక్గ్రౌండ్ ఏంటి? దేనికోసం స్వరం పెరుగుతోంది? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను తూర్పు కాపు, కాళింగ, వెలమ కులాల నేతలు శాసిస్తూ ఉంటారు. పార్టీలు ఏవైనా సరే పదవులు మాత్రం ఈ మూడు సామాజిక వర్గాల మధ్యనే తిరుగుతుంటాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకు తగ్గట్టే జిల్లా జనాభాలో వీరి వాటానే ఎక్కువ. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీకి తూర్పు కాపులు అండగా నిలబడ్డారు. దీంతో బొత్స వంటి అగ్రనేతలతో పాటు పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేలుగా గొర్లె కిరణ్, రెడ్డి శాంతి వంటి వారు గెలిచారు. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులకు పెద్దపీట వేసినప్పటికీ నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బొత్స కాపులకు అండగా నిలిచారు. కానీ 2023లో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తేడా కొట్టింది. కాపు కులానికి చెందిన వేపాడ చిరంజీవిరావుకు టీడీపీ టికెట్ ఇవ్వడం, వైసీపీ వేరే క్యాస్టు కేటాయించడంతో స్థానికంగా కాపులంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాటలు, చంద్రబాబు హామీలు తూర్పు కాపుల మీద గట్టిగానే పనిచేశాయన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. 60% పైగా తూర్పు కాపు సామాజిక వర్గం జనాభా ఉన్న ఎచ్చెర్ల, నెర్లిమర్ల పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు వెళ్లాయి. అయితే ఆ సీట్లు ఇతరులకు ఇచ్చినా కూటమిని ఆదరించారు కాపులు. కానీ అధికారంలోకి వచ్చాక తమకు ప్రాధాన్యం ఇవ్వటం లేదన్న అసహనం స్థానిక తూర్పు కాపుల్లో పెరుగుతోందట. నామినేటెడ్ పోస్టుల పరంగా చూస్తే వివిధ కార్పొరేషన్స్ లో ప్రాధాన్యత లేని డైరెక్టర్లు కాగలిగారు తప్ప చైర్మన్ పోస్టులు దక్కలేదన్నది ఆ సామాజిక వర్గం నేతల అసంతృప్తి. మరోవైపు ఇదే సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు సైతం వడ్డించేవాడు మనవాడు లేకపోవడంతో సరైన పోస్టింగ్స్ రాలేదని గుస్సాగా ఉన్నట్టుగా సమాచారం. నాడు పూలమ్మించోటే నేడు కట్టెలమ్మాల్సిన దుస్థితిలో ఉన్నారని, తూర్పు కాపు అధికారులకు అన్యాయం జరుగుతోందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. సుడా చైర్మన్ లాంటి పదవులున్నా అడుగడుగునా కావాలనే ప్రోటోకాల్ సమస్యలు సృష్టిస్తున్నారన్నది వాళ్ళ ఆవేదనగా తెలుస్తోంది. ఇలా అన్ని రంగాల్లో ఇతర కులాలకు చెందిన నేతలు కీలక పదవుల్లో ఉండి తమను తొక్కేస్తున్నారన్నది తూర్పు కాపు నాయకుల భావన. ఈ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ఎచ్చెర్ల గతంలో ఎస్సీ రిజర్వ్డ్ కాగా జనరల్ అయ్యా కూడా తమ కోటాలో రాలేదన్న అసహనం ఉందట. ఇక కాపులు అత్యధికంగా ఉండే రాజాం, పాలకొండ రిజర్వ్ అవ్వడం వెనక కూడా ఏదైనా మతలబు ఉందేమోనని ఇప్పుడు కొత్తగా డౌట్స్ వస్తున్నాయట. ఈ సామాజిక వర్గానికి చెందిన కొందరికి పక్క జిల్లాలోని నెర్లిమర్ల, సాలూరు వంటి చోట్ల అదే పరిస్థితి ఉందని మాట్లాడేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో తూర్పు కాపులు ఐక్యత లేకపోవడం వల్లే పొలిటికల్ గా దెబ్బతింటున్నామన్నది లేటెస్ట్ గా నడుస్తున్న చర్చ. అందుకే ఇక నుంచి తాము బలమున్న చోట ఇతర కులాలకు సీట్లు కేటాయిస్తే సంఘటితంగా నిలబడాలని, అలా అయితేనే అన్ని పార్టీలు దారికొస్తాయన్న చర్చలు మొదలయ్యాయి. రేపు నియోజకవర్గాల పునర్విభజన అయితే తమకు అన్యాయం జరగకుండా చూడాలంటూ పార్టీలకు అతీతంగా సమావేశమైన కాపు నేతలు తీర్మానించారు. ప్రధానంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్నామని చెప్తున్నామన్నది తూర్పు కాపు పెద్దల అభిప్రాయమట. దాన్ని ఎదుర్కోవాలంటే పార్టీలకు, జెండాలకు అతీతంగా తూర్పు కాపులంతా ఒకే తాటిపైకి రావాలని, సామాజిక వర్గ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ చేశారట. మా ఓట్లు కావాలి, మా కష్టం కావాలి, కానీ మాకు దక్కాల్సిన గౌరవం మాత్రం ఎక్కడా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతి అంశంలో సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడే సీఎం చంద్రబాబుకు ఇక్కడ తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కూటమి పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి కాపు నేతలు సైతం లోలోన రగిలిపోతున్నారట. పార్టీల్లో, ప్రభుత్వంలో విధానాలు ఇలాగే కొనసాగితే ముందు ముందు మేమేంటో చూపిస్తామన్నది సిక్కోలు తూర్పు కాపు నాయకుల